హలో ఆల్, అంత మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. అండ్ వెల్కమ్ టు థర్డ్ డే లాంగ్ వీడియో అండి. సో నిన్న ఒక చిన్న మిస్టేక్ అయింది, అంటే డే 2 లాంగ్ వీడియోలో అనమాట. అదేంటంటే నేను స్టార్టింగే మిస్టేక్ చేసేసిన, అంటే స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా. సో నాకు స్టార్టింగ్ ట్రబుల్ అయింది అనమాట. ఏంది అంటే లాంగ్ వీడియో కదా, సో వెల్కమ్ టు లాంగ్ వీడియో అనకుండా వెల్కమ్ టు మినీ వ్లాగ్ అని చెప్పేసిన అనమాట. అది నా చిన్న మిస్టేక్, దాన్ని ఈ రోజు నేను రెక్టిఫై చేసుకుంటున్నా. సో నా వల్ల అయిన ఈ చిన్న మిస్టేక్ కి నేనైతే మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి ఎంటర్ అయిపోదామా. ఇంక ఇది వచ్చేసి డే 3 లాంగ్ వీడియో అనమాట. అంటే మంగళవారం రోజు లాంగ్ వీడియో అనమాట. ఇంకా పొద్దున్న లేవంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎందుకు వర్షంలో వాతావరణం చూస్తుంటే మస్తు ప్లెజెంట్ గా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే 12-13 సంవత్సరాల కోలే జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో జరిగింది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అదేందో అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. ప్లెజెంట్ గా ఉందని బయటనే ఉండిపోయినాం అనుకో, పనులన్నీ ఆగిపోతాయని మళ్ళీ లోపలికి వచ్చినా అనమాట. ఇంకా చెప్పినా కదా ఫ్రెండ్స్, సోమవారం ఒక పెద్ద మిస్టేక్ చేసిన అని, అంటే దేవునికి దీపారాధన చేసుకోవాల్సింది, ఎగ్ ఫ్రైడ్ రైస్ తోని ఉపవాసం ఇచ్చేసిన అని. ఇంకా అందుకోసమే మంగళవారం కూడా పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేసుకున్నాను. మొదలు వాకిలి వరండా అన్ని మళ్ళీ అంతా వాష్ చేసేసుకున్నా. వాష్ చేసిన తర్వాత పచ్చిగా ఉంటది కదా అంతా, ఇంకా పచ్చిలో తొక్కుతా ఉంటే అంత బురద అవుతుందని ఇట్లా క్లీన్ గా దూడ్చుకుంటూ వస్తున్నా. నా ఓసిడి పిచ్చి అట్లుంటది మరి. నాకు కొద్దిగా అంత ఆరకపోయినా కూడా ఏదో రకంగా అనిపిస్తుంది. ఇలా వైపర్ తీసుకొని వైప్ చేస్తా ఉంటా, అట్లుంటది మరి మనతో. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ముగ్గేస్తున్నా అనమాట. ముగ్గు వేయాలా వద్దా అని 1-2 సార్లు ఆలోచించిన, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది. మీకు క్లీన్ గా అబ్జర్వ్ చేసేస్తే అర్థమైపోతుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సర్లేండి, ఇంకెట్లా దీపారాధన చేస్తున్నా కదా, ముగ్గు వేస్తే కొద్దిగా పోయినా కూడా ఏమంత ఫరక్ పడదని చెప్పేసి ముగ్గు అయితే వేసేసిన ఫైనల్ గా. కానీ ఊర్లలో రైతులు గాని మనం గాని, అంటే బోరు ఎండిపోతుంది కదా ఎండాకాలము, అసంటోళ్ళు అయితే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా వర్షం పడాలి అని. లాస్ట్ కి ఇంకా 2-3 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎండిపోయిన బోర్లు కూడా నిండుకుంటున్నాయి. ఇంకా పొలం పండించుకునే రైతులకు కూడా చాలా హ్యాపీ న్యూస్ అనమాట. అంతేనా కాదా? ఇంకా బయట అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చిన, ఇంట్లో అంతా మంచిగా నూకేసి ఎక్కడ సామాన్లు అక్కడ సదిరేసి ఇంకా మాపు కొడుతున్నా అనమాట. అసలుకైతే దినం తప్పించి దినం మాపు కొడతా, ఎందుకంటే డైలీ మాపు కొట్టినా అనుకోండి బట్టలు మాపు కొట్టుతోని నా నడుము పడిపోతుందని భయం అనమాట. అందుకనే డైలీ మాపు కొట్టా. ఇంకా సోమవారం ఎట్లా మర్చిపోయినా కదా, అంతా గడిగేసుకుని లాస్ట్ కి వస్తే డే అంతా అప్సెట్ అయిపోయింది. ఇంకా అందుకనే మంగళవారం లేచి మళ్ళీ అదే పని మొత్తం చేసుకుని వస్తున్నా. దేవునికి దీపం ముట్టించుకోవడానికే మళ్ళీ ఇల్లంతా డబల్ క్లీన్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఏదైనా శుద్ధికమైన కదా ఈ రోజు కోసం, అంటే ఇసుంటి రోజుల కోసం నేను సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. మహిళలు తీసుకున్నప్పటి నుంచి అయితే ఇంకా వారానికి ఒక 2 సార్లు దీపం ముట్టించుకుంటే నాకు కూడా మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. అనిపించుడే కాదు, అసలు ఫస్ట్ రోజు దీపం ముట్టించినప్పుడు అయితే ఎంత పానం నిమ్మలమైందో నాకే తెలియదు అసలు. ఇంకా ఇల్లంతా మాపు కొట్టేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కిచెన్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనమాట. కిచెన్ అయితే నైటే క్లీన్ చేసుకున్నా, కానీ బాసన్ దోమనికి మాత్రం అస్సలు టైం దొరకలేదు. పిల్లల కోసం లంచ్ లోకి వచ్చేసి కందిపప్పు నానబెట్టిన, ఎందుకంటే తోటకూర పప్పు వేద్దామని. ఈ మధ్య ఎప్పుడు తోటకూర పప్పు వేసినా సరే అంత పప్పే ఉంటుంది, పప్పు అస్సలు ఉడుకుతలేదు. అందుకే ఈసారి సపరేట్ వేసిన అనమాట. మొదలైతే కుక్కర్ లో కందిపప్పు వేసి అందులోనే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసేసి ఇంకా పసుపు, ఇంకా కొద్దిగంత నూనె కూడా వేసి విజిల్స్ కి పెట్టేసిన అనమాట. ఒక 3-4 విజిల్స్ రాగానే ఉడికిపోతుంది పప్పు, ఎందుకంటే నేను 1 గంట ముందే పెట్టిన జల్దీ ఉడకడానికని. ఇంకా తర్వాత బగారాకి వేసేస్తున్నా అనమాట తోటకూర పప్పు. అట్లయితే జల్దీ ఉడికిపోతుంది, తోటకూర కూడా ప్లస్ పప్పు కూడా ఉడికిపోతుంది. 2 కలిపి వేసే మాత్రం అస్సలు ఉడుకుతలేదు. ఇంతకుముందు మంచిగానే ఉడుకు, కానీ ఏమైందో 2 నెలల నుంచి అసలు ఉడుకుతలేదు. అసలు నీళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే కుక్కర్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని నాకైతే అర్థం కాలేదు. ఇంకా పిల్లల కోసం అని చపాతీ పిండి నానబెడుతున్నా అనమాట. చపాతీలు మనిషికో 2, ఎప్పుడైనా కూడా మనిషికో 2 చేసుకుంటాము. నాకు 2, చికి పాపకు 2, వాళ్ళ నాన్నకు 2, ఇంకా మిట్టుకు కూడా 2 అట్లానే నానబెట్టినా నేను. అంటే కొద్దిగా అంతనే, ఎక్కువ తక్కువ ఉంటే వేస్ట్ అయిపోతుంది కదా, అందులో ఏదైనా కొద్దిగా ఎక్కువనే చేస్తా. ఇంకా 8 చపాతీలకు నానబెట్టిన పిండి 9 చపాతీలు వచ్చినాయి. అది కూడా ఒక పర్పస్ కమాననే చేసిన, ఎందుకంటే నానబెట్టే ముందు మా తమ్ముడు కాల్ చేయలేడు, ఇంకా చపాతీలు చేసే ముందు వాడు కాల్ చేసిండు అనమాట. ఇంకా అందుకనే 9 చపాతీలు చేసిన. అవైతే ఎట్లా వంచినో నేను చెప్తా గానీ, ఇంకా మా మల్లేష మాత్రం నేను బాసన్లు దొమ్ముతుంటే ఆయన మాత్రం పిల్లలకి స్నాక్స్ ల పపాయ కోసిస్తుండ అనమాట. అసలు ఏందో ఏమో పపాయ కోస్తే ఒక్క గింజ కూడా వెళ్ళలేదు. అట్లుంటాయి మరి ఇవాళ రేపు తిండిలే అట్లా తయారైనాయి. ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా వెళ్ళలేదు. నిజంగా మస్తు అఫ్సోస్ అనిపించింది. ఇక బాసన్లు కూడా దోమేసిన కదా, ఇంకా లంచ్ లకి పిల్లలకి వైట్ రైస్ పెడుతున్నా. ఒకటేసారి వండేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ వండడము ఎట్లా, కొద్దిగా వాతావరణం మరీ అంత చల్లగలేదు మరీ అంత వేడిగా లేదు. పొద్దున వండింది ఎట్లా తినొచ్చని ఒకటేసారి పెట్టేస్తున్నా అనమాట. బియ్యం కూడా అంటే లంచ్ కి మాత్రమే, అర్థమైంది అనుకుంటా. ఇంకా తర్వాత పప్పు అయితే ఉడికింది 3 విజిల్స్ కి. ఇంకా తర్వాత చెప్పినా కదా ఫ్రెండ్స్, అంటే డైరెక్ట్ వేస్తే తోటకూర ఉడుకుతలేదని ఇక బగారాలనే తోటకూర వేసేసిన. పండ్ల పని అన్నం కూడా అయింది, అన్నం పంపేసిన. అయితే అన్నం పంపుతారా లేకపోతే అట్లనే అంటే సరి పెట్టేస్తారా? నేనైతే ఎప్పుడైనా పంపుతా. మాకు చిన్నగున్నప్పటి నుంచి మా మమ్మీ కూడా వంపుడే నేర్పించింది. ఏదైనా పెద్ద దావత్లు అయితే మాత్రం సరి పెట్టేసుకుంటాము. అంటే పెద్ద బగోన్లు, పెద్ద ఆండలు వంపడానికి వీలుండదు కదా, అట్లా అవి సరి పెట్టేసుకుంటాము. ఇంక ఇంట్లో మాత్రం గంజి వంపేసుకుంటాము. ఇంకా తర్వాత తోటకూర అయితే మంచిగా కడిగేసుకున్నా. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నా, ఎందుకంటే ఏమన్నా మట్టి ఉన్నా మంచిగా కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత మంచిగా
మంచిగా మనం ఒకసారి మిక్స్ చేసుకొని తీసేసుకుంటే బాగుంటది. ఎన్ని రోజులైందో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయి రోజు ఇట్లా దంచుకొని భలే ఆష్టకు వస్తుంది. ఊరు నుంచి వచ్చిన వారం అయిపోయింది, ఇంకొక వారం ఏమో అంగడి ఉండే గానీ మమ్మీ అన్నది నా దగ్గర అల్లం ఉంది అన్నది. అల్లం తెచ్చుకున్నా కానీ అందులోకి ఎల్లిపాయలు సరిపోతలేవు అన్నమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఎల్లిపాయలు ఎక్కువ ఉన్నా ఏం కాదు కానీ అల్లం ఎక్కువ ఉంటే మాత్రం టేస్ట్ కాదు. సో రెండు సరి ఉన్నా సరే, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉన్నా సరే కానీ అల్లం ఎక్కువ ఉంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని మళ్ళీ అంగడి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈసారి ఎల్లిపాయలు తెచ్చుకొని రెండు కలిపి మంచిగా నూరేసుకుంటా. కానీ మీకు ఒక ముచ్చట చెప్పన్నా, మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటాం కానీ నార్త్ సైడ్ అంటే నేను అస్సాంలో 6 సంవత్సరాలు ఉండేసి వచ్చిన కదా, వాళ్ళైతే కట్ చేసి డైరెక్ట్ కర్రీలోనే వేసుకుంటారు. టేస్ట్ అనిపించదు, మనకైతే ఇట్లనే టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇట్లనే అలవాటు కదా. అంతేనా? ఈ తోటకూర గానీ పాలకూర గానీ కోసినప్పుడు అయితే మస్తు అనిపిస్తాయి. ఇంకా కూర లేయంగానే కథము జరంత ఉడుకుతాయో లేదో అంత కిందికి వెళ్ళిపోతాయి. ఇంకా చూడండి ఉడికిన తర్వాత అయితే ముచ్చమంత అయింది. ఇంకా నా పని నేను చేసుకుంటున్నా, ఇంకా మలేష పని మలేష చేసుకుంటున్నా అనమాట. సో చెప్పినా కదా, రెండు అంటే ఎట్ ఏ టైమ్ దీపం ముట్టించుకోవడానికి పిల్లల్ని రెడీ చేసి వంట చేయడానికి నాకైతే అస్సలు వీలైతే లేదు. ఇంక అందుకే మలేషకి ముందు రోజే చెప్పేసిన అనమాట, నేను వంట పని కానీ పిల్లల పని, పిల్లల్ని రెడీ చేయడము, టిఫిన్ పెట్టడము అన్ని నేను చూసుకొని క్లీనింగ్ అంతా చేసేస్తా, నువ్వు లేసి ఫ్రెష్ అయిపోయి జర దేవునికి దీపం మాత్రం ముట్టించేసి అని చెప్పిన. ఎందుకంటే పొద్దుగల లేస్తున్నా, అన్ని పనులు మంచిగానే చేస్తున్నా, కానీ 9:30 10 అయిపోయే లోపు ఆకలి వేసిస్తుంది, ప్లస్ నీరసం వచ్చేస్తుంది అనమాట. అంత పొద్దున 5 గంటలకు లేసి అంత క్లీనింగ్ చేసి పిల్లల్ని రెడీ చేసి ఆ టైం వరకు 9-10 గంటల వరకు ఆకలి వేసేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. ఇంకా అస్సలు చేతనైతే లేదు. ఆయన దీపం ముట్టించిండు కదా, సరిగా దీపం ముట్టించేసి వెళ్ళిపోయిండు. ఇంకా నేనే ముట్టిద్దాం అనుకుంటున్నా ఎప్పటికప్పుడు, కానీ నాకు అసలు టైం దొరుకుతలేదు. ఇంకా అందుకే పిల్లలకి కూడా హడావిడి ఉంటుంది కదా పొద్దుగల, అందుకే మా ఆయన దీపం ముట్టివన్నా. ఆయన ముట్టించిండు, కానీ నేను కడప కడుగుని మర్చిపోయినా. ఇంక ఇప్పుడు ఏం పని ఉందంటే ముఖ్యంగా కడప కడిగి నేను కూడా దేవుని మొక్కుకుంటా, ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్. సో అందుకే దీపం మట్టికి మలేషియన్ ముట్టియమని చెప్పిన. అందరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నేనైతే కడప కడిగినాకనే దీపం ముట్టిస్తా. కానీ ఇలా మాత్రం మర్చిపోయినా. మలేష ఆగమగమంటే పిల్లల్ని రెడీ చేస్తుండే కదా, ఇక మర్చిపోయినా అనమాట. లంచ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేలోపు మస్తు టైం పట్టింది, ఇంకా మర్చిపోయినా. ఇంకా అంతలోపు నాకు చెప్పకుండానే మలేష దీపం అయితే ముట్టిస్తుండు. ఇక దీపం ముట్టించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కడపలు కడగలేదని. ఇక సరే ఇక ముట్టిస్తే ఏంది అని మళ్ళా తర్వాత కడపలు అయితే కడిగేసిన నీట్ గా. ఏ పని చేసినా చేయకున్నా మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపించదు కానీ కడప కడిగేటప్పుడు మాత్రం మస్తు మంచిగా అనిపిస్తుంది నాకు. ముగ్గేయాలన్నా ఏం చేయాలన్నా. అందుకే కొద్దిగా టైం పట్టినా సరే నాకు ఇష్టం ఉన్నంత వరకు, ఇష్టం ఉన్నంత సేపు కడపలు మాత్రం ఎక్కువ టైమే తీసుకొని చేస్తా, కడపలు కడుగుడు పని. అసలు అయితే కలర్ వేస్తాం కదా కడపకు, కానీ మేము ఇంకా వేయలేదు. ఎందుకంటే అత్తమ్మ చనిపోయిన తర్వాత వేయొద్దు అన్నాడు. నేనైతే వేసుకొని మంచిగా ఏదైనా పెయింట్ తో ముగ్గేసుకొని ఎప్పుడైనా అప్పుడు కూడా కడపలు కడుక్కుంటాను. ఇప్పుడైతే ప్లేన్ కనిపిస్తుంది కదా, పచ్చ రంగుతో వేసి కడప కడుక్కుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే టైం దొరకలేదు ఇప్పటి వరకు. ఇంకా సరే మైలలు తీసుకున్న తర్వాత అన్ని చేసుకుందాం అన్నాడు. ఇంకొచ్చిన తర్వాత నుంచి ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాము. మరి చూడాలి మళ్ళా కడపలకి కలర్ వేసాడు ఎప్పుడు టైం దొరుకుతుందో ఏమో అని. అసలు అయితే ఏమనుకున్నా అంటే ఊర్లో పెయింట్ వేసిన తర్వాత కడపలకు రంగేస్తారు కదా, నేనే ముగ్గులేద్దాం అనుకున్నా. కానీ మా మల్లేష్ అస్సలు వద్దన్నాడు. ఎందుకంటే అన్ని పనులు, ఇంట్లో పనులు నీకు కూడా ఉంటాయి కదా, ఆ పనులు చేసుకుంటా మళ్ళీ ముగ్గేసుడు పని కూడా అయితే పిల్లలతో మస్తు కష్టం అయిపోతుందని గడపలకు ముగ్గేసేట ఆయన వెళ్ళిపించిండు అనమాట. ఇంకా వాళ్ళైతే టక్ వేసేస్తారు. మనకు కొద్దిగా టైం పడుతుందేమో కానీ గడపలకు ముగ్గులు వేసేటోళ్ళు అయితే టక్ వేసేస్తారు. అవునా కాదా? ఇంకా గడప కడుక్కున్న తర్వాత అయితే మళ్ళా నేను మా తమ్ముడు కలిసి కొద్దిగంత తిరుపతి ప్రసాదం ఇచ్చిర్రు అనమాట. ఇచ్చిన తర్వాత దేవుణ్ణి దగ్గర పెట్టించేసినాము మెట్టుతోని. ఎందుకంటే మనం అన్ని ముడతాం కదా, ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అయితే ప్రసాదం ముడదామని. ఇంకా పూజ చేసుకున్న తర్వాత అయితే ప్రసాదం కొంచెం అంటే నేను మా తమ్ముడు చెప్పినా కదా, మా తమ్ముడు వచ్చిండని వాడు నేను ఇద్దరైతే కొద్దిగా ప్రసాదం తినేసి, పిల్లలు మా మల్లేష పొద్దున్నే తినేసారు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే పూజ చేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోయినారు కదా స్కూల్స్ కి. ఇంకా మేము మాత్రం తమ్మునికి కొద్దిగంత ఇచ్చి నేను కూడా కొద్దిగంత తినేసిన తిరుపతి ప్రసాదము. అసలు ఎప్పుడు వెళ్ళినానో తిరుపతికి, ఎప్పుడో డాడీ ఉన్నప్పుడు వెళ్ళినాము. ఇప్పటికి డాడీ ఎక్స్పైర్ అయ్యి కూడా దగ్గర 5 years అవుతుంది. మళ్ళీ ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో తెలియదు. ఇంకా చపాతీల స్టోరీకి వద్దామా? ఎందుకంటే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అవుతున్నా కదా, మరి నేను ఏం తిన్నా అనేది చూడడానికి. నేనైతే అటుకుల పేలాలు మరలా వచ్చినాం కదా ఊరికి పోయినప్పుడు, అటుకుల పేలాలు తింటున్నా అనమాట. యాక్చువల్ గా 9 చపాతీస్ చేసిన అని చెప్పినా కదా, మనిషికి 2 చపాతీలు తిన్నారు మా తమ్ముతో సహా 4. ఇంకొక చపాతీ ఉంటే నేను తిన్నా అనమాట చాయ్లా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కి ఏం లేకపోతే ముచ్చమని అటుకుల పేలాలు మరలా వచ్చినవి ఉంటాయి కదా, ఇంకా అవే బుక్ చేసి తర్వాత నీళ్ళు తాగి చాయ్ తాగేసినాం. మరి మళ్ళీ బియ్యం పెట్టింది ఏందా అని చూస్తురా? ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా మధ్యాహ్నం అన్నం కూడా మొదలే చేసేసుకుంటున్నా అని. ఎందుకంటే తమ్ముడు వచ్చిండు కదా, నేను పెట్టిన రైస్ సరిపోదో అని ఆలోచించి మళ్ళా రైస్ పెట్టినా. కానీ ఈ రైస్ మాత్రం ముచ్చమంతా కూడా ఉడవలేదు. ఇంకా నేను పొద్దున వండిన రైస్ జరంత వెలిగింది. రాత్రి అయ్యేసరికి ఇంకా అన్ని కలిపి మాకైతే సలన్నం అయింది. సలన్నం అంటే పొద్దుగలది ఏం కాదనుకోండి, రాత్రిది పొద్దుగల తింటే సద్దన్నం సలన్నం అంటారు. కానీ పొద్దుగలది రాత్రి ఏం సలన్నం అన్నారు కానీ చల్ల తినబుద్ధి కాదు కదా. అసలే వర్షాలు కూడా చిన్న
చిన్నగా పడుతున్నాయి. వాతావరణం కూడా సలసల్లగా అయింది, వేడి వాతావరణం పోయి. ఇంకా పని అయితే అంత జల్దీ ఒడిచిపోయింది. కానీ బట్టలు ఒకటి ఉండే, ఇంకా బట్టలు కూడా ఫ్రెష్ అయ్యేదానికి ముందే పిండేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకసారి స్నానం చేసి బట్టలు విండాలంటే అస్సలు చేత కాదు. ఇంకా అందుకనే స్నానం చేసేకి ముందే బాత్రూమ్ లోనే విండేసుకుని వస్తాను అనమాట బట్టలు. చూడరి నా పని నేను చేసుకుంటున్నా. మా మలేష కూడా పనికి పోయేసి వచ్చిండు, వేరే పని ఉందని బయట. ఇంకా పనికి పోయేసి వచ్చి ఆయన బట్టలు అయితే ఆయన ఇస్త్రీ చేసుకుంటుండు. నన్ను ఇస్త్రీ చేయమని చెప్తాడు, కానీ నాకు మాత్రం బట్టలు ఇస్త్రీ చేసుడు అంటే మస్తు కోపం వస్తుంది. వీడియో స్టార్టింగ్ లో ఒక ముచ్చట చెప్పిన కదా, 12-13 సంవత్సరాల తర్వాత ఒక ముచ్చట అయిందని, అది ఇదే అనమాట. పువ్వులు నా కోసం పువ్వులు తెచ్చిండు. నాకైతే మల్లెపూలు అస్సలు ఇష్టం ఉండదు, కనకాంబరాలు అంటే చాలా ఇష్టము. కానీ నా కోసం ఈయన తెచ్చిండు కాబట్టి పెట్టుకుంటున్నా. తెచ్చి ఆడ పెట్టిండు, నువ్వే పెట్టుకో అన్నాడు. నువ్వు పెడితేనే పెట్టించుకుంటా, లేకపోతే అసలు పెట్టుకోను అని చెప్పిన. ఇంకా అందుకే నా బాధ పడలేక, నా పోరు పడలేక పెడుతుండనమాట. మరి ఎప్పుడు దేనుడు సడన్ గా తెచ్చి పెట్టుకో అంటే నా అంతలు నేను ఎట్లా పెట్టుకుంటా చెప్పండి, పెట్టాలనా లేదా? ఇంకా సరే తోటకూర పప్పు ఉంది కదా, తమ్ముడు వచ్చిండు, అతిథి దేవో భవ అంటారు, మరి వానికి మర్యాదలు చేయాలా వద్దా? అందుకని 4 గుడ్లతోని 3 ఆమ్లెట్, 2 ఆమ్లెట్లు వేసినారనమాట. అది ఎట్లన్నా చూపిస్తారండి. యాక్చువల్ గా 4 గుడ్లు అయితే గిల్లకొట్టిన మంచిగా, ఆనియన్స్ వేసి అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మసాలా వేసి మంచిగా కలిపేసిన. మరి 4 గుడ్లతోని 2 ఆమ్లెట్లు అని చెప్పిన కదా, 4 గుడ్లు ఒకటే దాంట్లో కలిపేసిన. ఫస్ట్ ఒక ఆమ్లెట్ మా తమ్ముని కోసం వేసిన, ఇంకా తర్వాత నేను మా మల్లేష వేసుకున్నాం అనమాట ఆమ్లెట్. నేను ఎప్పుడైనా సరే నేను మా మల్లేష ఒకటే ఆమ్లెట్ వేసుకుంటాము. ఆ ఆమ్లెట్ లో నుంచి సగం షేర్ చేసేసుకుంటాము. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో. మేము అస్సాం లో ఉన్నప్పుడైనా సరే, బెంగళూరులో మిట్టు తర్వాత చిక్కి తర్వాత, మిట్టుకి ఒక ఆమ్లెట్, మిట్టుకి హాఫ్ బాయిల్డ్, ఇంకా చిక్కి పాపకి లెస్ స్పైస్ అనమాట, అంటే కారం తక్కువ. ఇంకా నాకు మా మల్లేషకు వచ్చేసి డబుల్ ఎగ్ ఆమ్లెట్ చెరసగం తీసుకొని తింటాం అనమాట. వీడియో కోసం అనే కాదు, ఎప్పుడైనా డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని చెరసగం షేర్ చేసుకుంటాం అనమాట, లైఫ్ ని షేర్ చేసుకుంటున్నట్టు. ఇంకా తిందామని కూర్చున్నా, కూరగంటే మర్చిపోయినా. అసలు యాక్చువల్ గా మా వాళ్ళే అన్ని పెట్టిరు, కానీ కూరగంటే మర్చిపోయారు. ఇంకా లేచి మళ్ళీ నేనే తీసుకొని వచ్చి అన్నం అయితే వడ్డిస్తున్నాను అనమాట. ఇంకా చెప్పిన కదా ఆమ్లెట్ కథ, మా ఓన్కి ఒకటి, మా ఇద్దరికేమో చెరసగము. మా ఓన్కి అయితే అస్సలు తెలియదు వీడియో తీస్తున్నట్టు, వాడు నార్మల్ గానే కూర్చుండు. తీరా అంతా అయిపోయిన తర్వాత మా మల్లేష చూసిండు. మల్లేష చూసి వీడియో నడుస్తుంది ఇంతసేపు అంటే, అప్పుడు మా తమ్ముడు అంటుండ అనమాట, అక్క వీడియో తీస్తున్నావా అని. ఇంకా తింటున్నంతసేపు ఎన్నో కష్ట సుఖాలు మాట్లాడుకున్నాము, ఎన్నో బాధలు మాట్లాడుకున్నాము, ఎన్నో మాటలు మాట్లాడుకొని నవ్వుకుంటూ తుల్లుకుంటూ తిన్నాము. ఎందుకంటే మా తమ్ముడు వచ్చి చాలా రోజులు అయింది, 1 మంత్ గ్యాప్ వచ్చింది. 1 మంత్ గ్యాప్ అని కాదు, 1-2 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఎప్పుడో ఎండాకాలంలో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చినట్టు గుర్తు. మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చిండు. నేనైతే ఏ కూర చేసినా సరే కారము ఉప్పు సప్పగానే వేస్తా, ఎందుకంటే మాకు బీపీలు ఉన్నాయి కదా, ఇంకా చప్పగానే తింటాం ఉప్పు. మా తమ్ముడు మాత్రం మస్తు ఉప్పు తింటాడు, అందుకనే నాకు అది గుర్తుకొచ్చి ముందే ఉప్పు డబ్బా తీసుకొని ముంగట పెట్టేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ లేవకుండా. ఇంకా చూడండి, ఇది వచ్చేసి 3వ బాసన్లు, ఎందుకంటే లంచ్ అయిపోయింది కదా. రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత బాసన్లన్నా తోమేస్తానో తోమేయనో తెలియదు, కానీ లంచ్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాసన్లు తోమేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు కదా 4 o'clock తర్వాత, ఇంకా అప్పుడు వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేయడం, మళ్ళీ హోమ్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా. అందుకే లంచ్ తర్వాత బాసన్ తోమేసుకుంటే మళ్ళీ సాయంత్రం నాకేం పని ఉండదు, పిల్లలతో కూడా మంచిగా టైం స్పెండ్ చేసేసుకోవచ్చు అని మొదలై తోమేసుకొని పెట్టుకుంటా. ఇంకా ఈవినింగ్ టీ స్నాక్స్ అవి కూడా మళ్ళీ పడతాయి, ఇంకా అవి తోమేసుకుంటా, లేకపోతే లేదు. చిక్కి పాప అయితే అన్నయ్య కంటే ఒక 1/2 hour బిఫోరే వచ్చేస్తుంది. ఇంకా చిక్కి పాప వచ్చిన తర్వాతనే చిక్కి పాప నేను ఇద్దరం వెళ్ళి మిట్టును తీసుకొని వస్తాము. కానీ ఈ రోజు మా తమ్ముడు ఉండు కదా, ఈ రోజు ముగ్గురం వెళ్ళాం అనమాట. రోజు వచ్చేతో వల్ల పార్క్ క్లోజ్ ఉంటుంది 2-3 days నుంచి. ఇంకా పిల్లలు అయితే డైలీ అట్లా ఆడుకొని వస్తారు. పిల్లలు అయితే ఫుల్ డిసప్పాయింట్ అయినుండే, కానీ నిన్న అంటే మంగళవారం రోజు మాత్రం ఓపెన్ ఉండే. ఇంకా అందుకే కొద్దిసేపు ఆడుకొని వచ్చినాము, చినుకలు పడుతున్నా కూడా తమ్ముతో పాటు. తమ్ముడు అంటే నాకు ఏదో కొత్తగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు వాడిని నాని మామ అని పిలుస్తా, ఎందుకంటే పిల్లలకి మామ కదా, పిల్లలు నాని మామ అని అంటారు. సో నేను కూడా నాని మామ అని అంటా వాడిని. ఇక మా నాని మామ గడైతే ఇంటికి వచ్చిన తర్వాత, అక్క ఫోటో షూట్ చేసుకుందాం అక్క, నాకు మంచి ఫోటోలు తీయు కార్ దగ్గర, స్టిల్స్ మంచి స్టిల్స్ అన్ని తీయ అంటే, ఇంకా వాడిని ఫోటో తీస్తున్నా. ఫోటోతో పాటు వీడియో కూడా తీస్తున్నా వానికి తెలియకుండా. సో మీరు కూడా వానికి చెప్పొద్దు నేను వీడియో తీస్తున్నా అని. మీరు చెప్పర్లేండి, మీరు చాలా మంచోళ్ళు. ఇంకా ఫోటో షూట్ తర్వాత అయితే పిల్లలు చాయ్ టోస్ కావాలి మమ్మీ అన్నారు. ఇంకా ఇంట్లోకి వచ్చి చాయ్ అయితే పెడుతున్నా. సో ఇంట్లో పాలు లేకుండా ఎట్లా వర్షం కూడా పడుతుంది కదా, ఇక ఉన్న పాలతోని చాయ్ పెట్టేసిన. చాయ్తో టోస్ట్ అయితే పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఇంకా చాయ్తో పాటు చాయ్ టోస్ట్ తో పాటు హోంవర్క్ కూడా ఖతమైపోయింది. ఈ రోజు మాత్రం నాకు పని తప్పింది, ఎందుకంటే మా తమ్ముడు పిల్లలకి హోంవర్క్ చేయించిండు. ఇంకా పొద్దున్న అయితే అట్లా వెజ్ తో సరిపెట్టినా గానీ సాయంత్రం కూడా అదే అయితే ఏం బాగుంటుంది చెప్పండి. అందులో అతిథి వచ్చిండు కదా, అందుకనే ఫ్రిడ్జ్ లో పీతలు ఉంటే తీసి బయట పెట్టినా అనమాట. ఎందుకంటే సండే రోజు తెచ్చిన పీతలు అన్ని ఐస్ తోని గడ్డగడతాయి కదా, ఒకసారి బయట పెడితే ఐస్ కరిగిపోతుందని బయట పెట్టినా. ఇంకా అవి కరిగే లోపు నేనైతే చాయ్ తాగేసిన. ఇంకా చాయ్ తో పాటు కొన్ని పనులు ఉంటే చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసిద్రా అల్లం వెల్లుల్లి గడ్డ. ఫ్రెండ్స్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడగనా, పొద్దుటి నుంచి నేను ఇది ఎన్నోసారి దంచుతున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్, కమెంట్ చేయండి చూద్దాం మీరు కరెక్ట్ చెప్తారో రాంగ్ చెప్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకే ముందే నూరి పెట్టుకొని ఇక ఎండ్రకాయలు కూడా కడిగేసిన తర్వాత ఇంకా అందులోనే మంచిగా పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes
అట్లనే మ్యారినేట్ చేసి పెట్టి ఇక కూర కూడా పొయ్యి మీద వేసిన. ఎప్పుడు వేసే రకంగా కాకుండా ఈసారి మాత్రం కొంచెం వెరైటీగా వేసిన. అంటే ఎప్పుడు ఏం చేస్తా అంటే ఆనియన్స్ టొమాటో మంచిగా రోస్ట్ చేసి పేస్ట్ చేసి కూరలో వేస్తాను అనమాట. కానీ ఈసారి డైరెక్ట్ ఆనియన్స్ డైరెక్ట్ ఆయిల్ అని వేసి ఫ్రై చేసిన. ఎట్లయితుందో కూర అనుకున్నా కానీ మంచిగానే అయింది. కాకపోతే లాస్ట్ శొంఠి మిరియాలు మాత్రం దంచేసిన ఇప్పటి లెక్కనే. ఎండ్రకాయల కూరలో శొంఠి మిరియాలు దంచేసినాం అనుకోండి, ఏమైనా సర్ది దగ్గు ఉన్నా కూడా దెబ్బకే మటుమాయం అయిపోతాయి. ఇంకా మేమైతే మలేష్ వచ్చేదాకా వెయిట్ చేసినాము. ఆయన వచ్చేసరికి 9 అయింది. ఆయన వచ్చిన తర్వాత మేమైతే డిన్నర్ చేసుకున్నాము. మలేష్ మాత్రం మాకంటే కొద్దిగా లేట్ గానే తింటాడు, ఎందుకంటే ఆయనకు ఫస్ట్ నుంచి అలవాటు. ఇంకా నేను కూడా చాలా అలసిపోయినా, ఎందుకంటే మార్నింగే 5 o'clock లేచిన కదా. అందులో ఈ మధ్య మధ్యాహ్నాలు కూడా పడుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ రాత్రి నిద్ర వస్తలేదని. అందుకే షింక్ నిండా బాసనలు ఉన్నా కూడా వాటి జోలికి పోలేదు. ఫ్రెండ్స్ చెప్పినా కదా, మధ్యాహ్నం బాసనలు అయితే ఖచ్చితంగా తోమేస్తా, కానీ రాత్రియే కొంచెం బద్ధకం అనిపిస్తుంది. అందుకనే పొద్దున్న లేచే తోముకుందామని డిసైడ్ అయినా. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అరే సారీ ఫ్రెండ్స్, నేను మర్చిపోయిన ఎండ్రకాయల కూర చూపించలేదు కదా. చూడండి అయిపోయింది, మేము తిన్నాము, చాలా టేస్టీగా అయింది.